హైదరాబాద్ అమరావతి జాతీయ రహదారిని రంగారెడ్డి జిల్లా యాచారం మీదుగా నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రాథమిక అంచనా రూపొందించారని ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై 22న హైదరాబాద్లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపినట్లుగా సీఎంఓ కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ అమరావతి నిర్మాణం ఎక్కడి నుంచి చేపడితే ప్రయోజనం ఉంటుందనే అంశంపై ఉన్నత స్థాయిలో అధికారులు ప్రతిపాదనలు చేశారు. వాటిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర ప్రధాన రహదారులను కలుపుతూ చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత తెలుస్తోంది. ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి ఎప్పటికే గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మీర్ఖాన్పేట, కుర్మిద్ద ప్రాంతంలో జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఆ జంక్షన్ నుండి మేడిపల్లి, మల్కీజ్గూడెం, యాచారం వెనక వైపు నుండి నల్గొండ జిల్లా మునుగోడు, చండూరు మధ్య నుంచి జాన్ పహాడ్ మీదుగా నిర్మిస్తారని సమాచారం. 11 చోట్ల ఇంటర్ ఎక్స్చేంజ్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు.